వంకాయ ఎగ్ తవా ఫ్రై ఈరోజు చేసుకుంటున్నామండి. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, ఇది ఎలా చేసుకోవాలి, కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. వంకాయ, పొడుగాటు వంకాయ చూడండి ఇలాంటిది. తర్వాత 2 ఎగ్స్, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్. దీనికి ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ కారము, పసుపు, ఉప్పు, ఇంతేనండి. ఇంక వేరే ఏం అవసరం లేదు. దీన్ని చేసుకుందాం. దీన్ని ఇలాగా రౌండ్గా కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా ఇలా కట్ చేసుకున్నామంటే ఇలా కట్ చేసుకున్నామంటే మనం చేసే ఎగ్ తవా పైన చక్కగా రౌండ్స్గా లేయర్గా వస్తుంది. ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇలాగే పెడితే ఇవి నల్లగా అయిపోతాయి కాబట్టి వీటిని నేను ముందుగానే నీళ్ళల్లో ఉప్పు వేసి పెట్టుకున్నాను. వాటిని ఇందులో వేసుకుందాం. ఇలా కట్ చేసి ప్లేట్లో తీసుకున్నాము. తర్వాత ఇందులోకి మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. తర్వాత కొద్దిగా పసుపు అండి, కొద్దిగా చాలు. తర్వాత మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది కొద్దిగా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఇవన్నీ వేసాం కదండి. దీనికంతా మసాలా పట్టేటట్టుగా మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా అంటే మనం వేసుకున్నటువంటి ఉప్పు, కారం, నూనె, మసాలా అంతా ఇలా చక్కగా దీనికి పట్టేటట్టుగా ఇలా కట్టుకోవాలండి. చూడండి ఇలా పట్టిందంటే ఇది చక్కగా ఉప్పు, కారం పడుతుంది అన్నమాట. ఇందాక అది మసాలా వేసి వంకాయలని మిక్స్ చేసి పట్టుకున్నాం కదండి. దాన్ని అది 2 మినిట్స్ ఉప్పులో నాననివ్వండి. ఉప్పు, కారం బాగా పడుతుంది. అంతలోపు మనము గుడ్డుని పగలగొట్టుకొని దాన్ని ఒక గిన్నెలో వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకొని దీన్ని మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం. నేను 2 గుడ్లు తీసుకున్నానండి. మా ఇంట్లో 3 చేశాను పిల్లలకి. ఈ ఎగ్ని మనము మిక్స్ చేసి పెట్టుకున్నామండి. ఇలాగ మనం ఆమ్లెట్కి ఎలా చేసుకుంటామో అలా దీన్ని అంతా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాము. దీంట్లో మీరు కావాలంటే ఉప్పు తక్కువ ఉందంటే కొద్దిగా ఉప్పు చప్పగా తినేటప్పుడు చప్పగా అనిపిస్తే కొద్దిగా ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏ సాల్ట్ వేయట్లేదు. దీన్ని ఇలాగే మిక్స్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. స్టవ్ అంటించుకొని ప్యాన్ని హీట్ చేసుకుందాం. మీడియం టు లో ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని వాటిని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ అయిందండి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇలా ప్యాన్ మొత్తం చేసుకున్నట్టుగా వేసుకుంటే కనుక మొత్తం ఫ్రై చక్కగా అయిపోతాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ వంకాయల్ని. తర్వాత ఈ ఎగ్ మిశ్రమం ఉంది కదా, దీంట్లో తీసుకొని వంకాయని ఇలా డిప్ చేస్తూ తీసుకొని ఇలా వేసుకోవాలి. మొత్తం మనం ఏదైతే చేస్తున్నామో అన్నిటిని ఇలా డిప్ చేస్తూ అన్నిటిని వేసుకుందాం. వేసుకున్నటువంటి వాటన్నిటిని కూడా ఇలా తిరగ తిప్పుకోవాలి. మనకి ఇలా 2 వైపులా వేసుకోవాలి. కాచుకోవాలి. ఇదంతా కూడా ప్రాసెస్ సిమ్లోనే పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో. ఇంతేనండి. ఇలా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత ఇంకా తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. ఇలాగండి, చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదండి. అంతేనండి, ఎంతో సింపుల్గా, ఈజీగా, టేస్టీగా వంకాయ ఎగ్ తవా ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.